తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ పురస్కారాల పండగ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ పురస్కారాల పరంపర కొనసాగుతోంది. అంతకుముందు 2024కు సంబంధించిన గద్దర్ పురస్కారాల గ్రహీతలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు 2014 నుంచి 2023 మధ్య విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ఈ కాలంలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఏడాదికి 3 చిత్రాల లెక్కన ఎంపిక సాగింది. మొత్తంగా గద్దర్ అవార్డ్స్ కోసం తెలుగు సినిమా తారలు మొత్తం దిగిరాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోబోతున్నారు. 2014వ సంవత్సరానికి సంబంధించి మొదటి ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ నిలిచింది. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల, మూడో ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు అందుకోనున్నాయి. 2015లో అనుష్క నటించిన రుద్రమదేవి మొదటి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. రెండో ఉత్తమ చిత్రంగా క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె, మూడో ఉత్తమ చిత్రంగా మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు ఎంపికయింది. 2016లో శర్వానంద్ శతమానం భవతి, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొదటి చిత్రం పెళ్లి చూపులు, ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో పురస్కారాలను అందుకోబోతున్నాయి. 2017లో బాహుబలి 2 మొదటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిదా, ఘాజీ చిత్రాలు ఉన్నాయి. 2018లో మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి చిత్రాలు పురస్కారాలను అందుకోబోతున్నాయి. 2019లో మహర్షి, జెర్సీ, మల్లేశం సినిమాలు, అలాగే 2020లో అలవైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ గద్దర్ అవార్డులు గెలుచుకున్నాయి. 2021లో త్రిబులార్, అఖండ, ఉప్పెన, ఆ తరువాతి ఏడాదికి సీతారామం, కార్తికేయ 2 మేజర్ చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. 2023కు మొదటి ఉత్తమ చిత్రంగా బలగం, ఆ తరువాత స్థానంలో హనుమాన్ గద్దర్ పురస్కారాలను అందుకోనున్నాయి. వీటితో పాటు సినీ రంగానికి విశేష కృషి చేసిన వారికి 6 ప్రత్యేక అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు బాలయ్య, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు కోసం మణిరత్నం, బిఎన్ రెడ్డి అవార్డు కోసం సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు కోసం అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు అవార్డు కోసం దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు కోసం ఎండమూరి ఎంపికయ్యారు. జూన్ 14న హైటెక్స్ లో పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది.